ప్రార్థన చేయడము, అది మనకి ఏంటంటే చాలా చక్కగా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆ యొక్క 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య అది కనిపిస్తుంది. తర్వాత ఆరోది చూడండి. ఆరో దేని గురించి మాట్లాడతానంటే రైట్, వారు ఏమంటారంటే పర్గటరీ అంటారు. పర్గటరీ అంటే ఉత్తరించు ఆత్మల స్థలం, లేదంటే చనిపోయిన ఆత్మలు వారు చేసిన పాపపు క్రియలు బట్టి వారు శిక్ష పూర్తి చనిపోయిన తర్వాత ఒక స్థలములో పూర్తిగా అక్కడ ఉండి దేవునితో శిక్షణ ఇవ్వించి ఆ తర్వాత పరలోకం వెళ్తారు అనే ఒక 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 భయంకరమైన టీచింగ్ అనేది ఆ ఆ ఆ రోజుల్లో ఇప్పటికీ ఉందనుకోండి. బట్ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రబలేదు. ఆల్మోస్ట్ సార్వత్రిక సంఘం అంతా కూడా దాన్ని నమ్మింది, ఆ విధంగా గైడ్ చేశారు. అది ఆరోది. లాస్ట్ ఏంటంటే చివరిది పర్యవసానం ఏంటంటే అయితే పాపం పోవడానికి ఓకే ఆ ఆ, కొన్ని పాప పరిహార పత్రాలు కొనుక్కుంటాయి. రైట్, మీ పాపం పోతుంది కాబట్టి పాపం పోవాలంటే కొన్ని పత్రాలు కొనుక్కోవాలి, కొన్ని డాక్యుమెంట్స్ కొనుక్కోవాలని చెప్పి ఒక సిద్ధాంతం అంటే పీక్ వెళ్ళిపోయింది. కాబట్టి 7 ప్రాముఖ్యమైన సంగతులు ఆ యొక్క 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం అంటే ఆ మధ్యలో మధ్యలో ఇటువంటి కాన్సెప్ట్స్ అంటే చర్చ అనేది క్యారీ చేసుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే వారు స్క్రిప్చర్స్ ని పక్కన పెట్టేసి లేఖనాలను పక్కన పెట్టి, కాబట్టి నేను ఒకటి ఒకటి దాన్ని వివరించుకుంటూ వస్తాను. మొట్టమొదటి ఏంటంటే సంఘం మీద అంతిమ అధికారము పోపు మరియు ఆయన సలహాలు ఇచ్చే ఒక సభది అన్నట్టుగా తీసుకొచ్చారు. దీనికి వారు చూపిస్తున్న లేఖనాలు ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరైనా చదువుతారమ్మా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మా చదువుతున్నారా? మరియా నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19 కూడా చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిది బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. సో పోపు గారు తర్వాత ఆ మిగతా సభ్యులు ఆ వారి చేతుల్లోకి సంఘం మీద అధికారాన్ని తీసేసుకున్నారు. దానికి వాళ్ళు ఏం చూపిస్తారంటే ఈ వచనాలు చూపించి, సో మేము పేతురు యొక్క వారసులం మేము, కాబట్టి అక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని తీసుకోకుండా రైట్ వారు అధికారం కలిగి ఉండడానికి దీన్ని ట్విస్ట్ చేసి వారు తీసుకున్నారు. అందువల్ల వారు ఏం చెప్తారంటారంటే రైట్ ఆ స్క్రిప్చర్ అనేది అపోస్తుల కార్యాల తర్వాత ఒక చరిత్ర ఆగిపోయింది. ఆ తర్వాత అంతా కూడా ఈ యొక్క ఆ ఆ సార్వత్రిక సంఘం చరిత్ర అంతా కూడా పోపు గారు వాళ్ళు రాసింది అన్నట్లుగా వారు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి సంఘం మీద అంతిమ అధికారం దేవుడు పేతురుకి ఇచ్చాడైనా, సో పేతురు నుంచి మేము పొందుకున్నాం కాబట్టి స్క్రిప్ట్ మాత్రమే కాదు, సో మేము కొన్ని ఆజ్ఞలు ఇస్తాము, మేము కొన్ని చెప్తాము రైట్ అన్నట్టుగా వారు ప్రవర్తిస్తుంటారు. అంటే ఆ లేఖనాలు వారు ఏం చేశారంటే అపార్థం చేస్తారు, అపార్థం. అదే మన కిందకి వెళ్తే అదే పేతురుని యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన్ని గద్దించారు. ఏమని గద్దించారు? లేఖనాల ప్రకారము యేసుప్రభు వారు ఆయన శ్రమపడి వర్ణించవలసి ఉంది, తిరిగి లేవలసి ఉంది. ఇదే విషయాన్ని ఆ పేతురు గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రభా ఇది జరగకూడదు అంటారు. అప్పుడు చూడండి, ఇప్పుడు 23వ వచనం చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 16:23 వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురు. సో ఏ పేతురు అయితే వారికి వారి వారసులను ప్రకటిస్తున్నారో ఏ పేతురు
దేవుని యొక్క లేఖనాల్ని దాటి మాట్లాడుతున్నప్పుడు ఒక గద్దించాడే విషయం అనేది వారికి అర్థం కాలేదు. సో ఆ టైంలో ఏం చేశారంటే వారి యొక్క అంతిమ అధికారము వారిదే. లేఖనాలు మాత్రమే కాదు, దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. మేము సమయానుచితముగా మేము ఏం చేయాలంటే నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి వారు ఆలోచించుకుంటూ వచ్చారు. కొన్ని వచనాలు మర్చిపోయారు. ఉదాహరణకి కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఏముంది చదువుతారా? కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన చాలా జ్ఞానంతో సంగమునకు శిరస్సు ఆయనే. అక్కడ కూడా ఆయన ఏమన్నాడు? 16:18 మత్తయి సువార్తలో, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అయితే మీకు కీ ఇస్తాను, సువార్తని కీ ఇస్తాను. మీరు ఎవరికైతే చెప్పి వాళ్ళని మీరు త్వరలోకి పంపిస్తారు అని మనకి కొందరికి ఆ సువాసన గాను, కొందరికి అది ఏంటిది అటువంటి మరణ సువాసన గాను, జీవ సువాసన గాను మనం ఉండడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. దాన్ని వాళ్ళు తీసేశారు. చేసి ఈవెన్ ఆ పేతురు దేవుని లేఖనాలని దాటి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారికి గద్దించిన విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. కారణం ఏంటంటే వారి ప్రవర్తన లేఖనానుసారంగా లేదు కాబట్టి, వాళ్ళు చీకటి నమ్ముకుంది కాబట్టి, సంఘం మీద అంతిమ అధికారము పోపు గారిది మరియు మిగతా వారిది, అంటే ఆ సభవారిది అని చెప్పి వారు గట్టిగా నమ్మారు. రైట్. ఆ కారణం చేతనే ఆ రోజుల్లో చాలా మీకు అంధకారం అలుముకుంది. లేఖనాలు స్పష్టంగా వారు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మరొక మాట చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనకు ఉన్నాయి కదా. అవి ఏం చెప్తే చదువుతారు ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయము 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలా ఓకే. దేవుని యొక్క వాక్యమే అల్టిమేట్ గా అధికారం చెలాయించాలి. బట్ వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రామాణిక తీసుకోలేదు కాబట్టి, సో దేవుని వాక్యాన్ని బట్టి వారు విచారణ చేసుకోలేదు కాబట్టి, యెషయా గ్రంథంలో చెప్పినట్లుగానే ఆ రోజుల్లో అంధకారం వారి మీద అలుముకుంది. వారి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వారు గ్రహించలేకపోయారు. సో స్క్రిప్చరే ఆ బ్రతుకుల మీద అల్టిమేట్ అనే విషయాన్ని వారు మర్చిపోయారు. కాబట్టి వారు గొప్ప ప్రమాదంలో ఇప్పటికీ ఉన్నారు. బట్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. సంఘం అంతా కూడా ఈ యొక్క అంధకారంలో ఉంది. ఏం అంధకారం అంటే వాక్యం మాత్రమే కాదు, అంతిమ అధికారం పోపుది కూడా. వాక్యం ఎంత ఇంపార్టెంటో పోపు గారి దగ్గర నుంచి లేదా సభ దగ్గర నుంచి వచ్చిన ఆ మాటలు కూడా అంతే ఇంపార్టెంట్ చెప్పి, ఆ రోజుల్లో అదొక్కటే ఉంది కాబట్టి, ఆ రోమన్ క్యాథలిజం లేదంటే అదొక్కటే ఉంది కాబట్టి అందరూ కూడా దాన్నే నమ్మారు. అందరూ కూడా దాన్ని నమ్మారు. అంధకారంలో ఉన్నారు. ఆల్మోస్ట్ దేవుని స్క్రిప్చర్స్ దేవుని వాక్యాన్ని అల్టిమేట్ అథారిటీ అని చాలా మందికి తెలియదు. తెలియకుండా వారు చేశారు. కాబట్టి అది మొదటిది మనం గమనించాలి. కాబట్టి సంఘం మీద అంతిమ అధికారము పోపు వారి యొక్క సహచరులది అని చెప్పి స్క్రిప్చర్ యొక్క అథారిటీని వారు ఏం చేశారంటే తృణీకరించారు, నోట్ చేశారు. ఈ రోజుల్లో లేదని కాదని సమా, ఈ రోజులు కూడా ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజులు కూడా దేవుని వాక్యం, దేవుని వాక్యం మనుషుల యొక్క ఆలోచనలకి, మనుషుల యొక్క ఒపీనియన్కి అది చాలా చోట ఆయన ఫేమస్ పర్సన్ అయితే చాలు, మన డినామినేషన్ లో ఫేమస్ పర్సన్ అయితే చాలు. కొన్నిసార్లు ఆ వ్యక్తి మన డినామినేషన్ అయితే చాలు, రైట్, అది ఏం చెప్పినా రైటే. ఆ వ్యక్తి మన డినామినేషన్ కాదనుకోండి, ఆయన ఏం చెప్పినా రాంగే. అంటే ఆ రోజుల్లో ఆ అంధకారం రావడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ప్రామాణిక తీసుకోవడం లేదు. ఈ రోజుల్లో కూడా మనం దేవుని వాక్యాన్ని ప్రామాణిక తీసుకోకపోతే ఇప్పటికీ చాలా సంఘాలు అవి అంధకారంలో ఉంది. సరే, కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే సంఘం మీద అంతిమ అధికారం అనేది పోపు గారు అని చెప్పి వారు దేవుని వాక్యాలని, దేవుని యొక్క లేఖనాలు ఇగ్నోర్ చేశారు. అది మొదటి. రెండోది ఏమైందంటే మతాధికారులు
ఆ ఉన్నతాధికారుల యొక్క అవినీతి మరియు వారి యొక్క అధికార దాహం ఎక్కువైపోయింది. అవినీతి ఎలా వచ్చిందంటే ఓకే వారు ఆ రాజ్యం యొక్క రాజకీయాల్లోకి మతాధికారులు చొరబడిపోయారు. రాజకీయము మతము రెండు ఒకటైపోయాయి. రైట్. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ మంచి ఆ ఈ మతాధికారులు లేదంటే క్లర్జీ దేవుని సేవకులైన వారు ఏం చేశారంటే మంచి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. సర్వెంట్ యాటిట్యూడ్ అనేది వాళ్ళు లేకుండా పోయారు. సో వారు దేవుడు ఏ మాదిరి ఇచ్చారో ఆ మాదిరిని పక్కకి వారు నెట్టేశారు. నెట్టి ఏం చేశారంటే ఆ యొక్క చర్చిలోకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రాజకీయమైన ఇన్ఫ్లుయెన్స్ లోపలికి వచ్చిన కారణం. సో వారు వాక్యం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళు లేరు. ఆ వాక్యం దగ్గరికి వచ్చి వారు విచారించలేదు. ఉదాహరణ చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇంత స్పష్టంగా ఉన్నా సరే, ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్నా సరే, ఈ వాక్యం వారు విచారణ చేయలేదు. అందుకని సో వారు ఎంతసేపు కూడా చర్చిలోకి రాజకీయాన్ని ఇన్వైట్ చేశారు. సో ఆ రాయితీలు పొందారు, హక్కులు పొందారు, ప్రివిలేజ్ పొందారు. ఉన్నతాధికారులు చర్చిని అడ్డు పెట్టుకొని చాలా మంచి ఎంజాయ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. రిచ్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తూ వచ్చారు. అంత మాత్రం కాదు. ఎందుకైతే ఎప్పుడైతే ఈ యొక్క లేఖనాల్ని వారు ఇగ్నోర్ చేశారో, నిర్లక్ష్యం చేశారో, వాళ్ళ చీకటి అలుముకుంది కదా. కాబట్టి వారు ఎందుకు మతాధికారి కావాలనుకుంటున్నారంటే, నేను ఆ మతాధికారిని అయితే నేను విలాసవంతమైన జీవితాన్ని నేను జీవించవచ్చు. నాకు బోల్డ్ సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి ఏం చేస్తే తెలుసండి, ఈ మతాధికారుల యొక్క పొజిషన్ కూడా డబ్బులిచ్చి కొనుక్కున్నారు. డబ్బులిచ్చి కొనుక్కున్నారు. సో లంచం ఇచ్చి కొనుక్కున్నారు. సో ఆ రోజుల్లో సంఘంలో రాజకీయము లోకమంతా కూడా అలుముకొని ఉంది కదా. దేవుని వాక్యాన్ని ఇగ్నోర్ చేసి ఉదాహరణ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు ఏం చెప్తున్నాము? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతారా? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనస్సుతోను ఈ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్లుండక ముందుకు మాదిరులుగా ఉండుడి. చాలా చూసారా, ఈ వాక్యం వాళ్ళకి ఏమైందంటే దీని ప్రకారం రక్షించలేదు కాబట్టి అంధకారం అనుకోండి. అందుకే సంఘంలో ఏమైందంటే మనుషులందరూ కూడా ఆ ఆ అధికారం కోసం పోకలాడారు, పొజిషన్ కోసం పోకలాడారు. ఆయన పౌలు అనిపించుకోవాలని చెప్పేసి, గొప్ప అనిపించుకోవాలని చెప్పి, విలాసవంతంగా ఉండాలని చెప్పి వారు పోకలాడారు. రైట్. చూడండి తర్వాత ఆ ఆ మీకు ఇంకో మాట చెప్పడం మంచిది. వాళ్ళు ఏం చేశారంటే దేవుని లేఖనాలని సామాన్యమైన వ్యక్తికి అందుబాటు లేకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఒకవేళ ఈ లేఖనాలు కానీ సామాన్యుడితో చదివితే మా యొక్క ప్రభుత్వాన్ని, మా యొక్క ఆధిపత్యాన్ని, మా యొక్క అధికారాన్ని వారు ప్రశ్నిస్తారు. కాబట్టి వారికి అందుబాటులో లేకుండా ఏం చేశారంటే వాక్యాన్ని కేవలం లాటిన్ భాషలో ఆ రోజుల్లో ఓకే ఆ లాటిన్ కొన్ని ఎక్కువ లాటిన్లో ఉంచారు. బాగా ఎడ్యుకేటెడ్ చదువుతూ వచ్చారు వాళ్ళు. సో సామాన్య వాళ్ళకి వాళ్ళ అందుబాటులోకి ఈ లేఖనాలను ఉంచలేదు. ఈ లేఖనాలు అందుబాటులో లేని కారణంగా లేఖనాల దగ్గరకు వచ్చి వారు విచారణ చేయకపోవడం వల్ల అంధకారం అనేది వాళ్ళ హృదయాల్లో అలుముకుంది, చీకటి అలుముకుంది. దేవుని వాక్యం ఎక్కడ చెప్తే సంఘం యొక్క బ్రతుకు ఇంకోలాగా మారేది. కాబట్టి 3 విషయాలు చెప్పాను. ఒకటి అంటే సంఘం మీద అంతిమ అధికారము, పోపు వారి సభవారిదే. రెండవది మతాధికారుల అవినీతి మరియు అధికార దాహం. దేవుని లేఖనాలని సామాన్య వ్యక్తికి అందుబాటులోకి లేకుండా వారు చాలా జాగ్రత్త పడ్డారు అనేది 3 విషయాలు చెప్పారు. 4వది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు మనం అక్కడ ఏంటంటే వారి యొక్క వాదన ఏంటంటే రైట్ విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడాలి. రైట్. దానికి
సమానమైన క్రియలు కూడా మన బ్రతుకులో కనబడాలి. అలా కనబడితే రక్షించబడినట్టు. కాబట్టి విశ్వాసం మాత్రమే కాదు. వారు స్ట్రెస్ చేసేవారు ఏంటంటే విశ్వాసం వల్ల మనం రక్షించబడతాం. కానీ విశ్వాసం మాత్రమే కాదు. మనం రక్షించబడ్డామంటే క్లారిటీ ఎక్కడ వస్తుందంటే ఓకే మనము దానికి సంబంధమైన క్రియలు మనకు కనబడాలి. లేదంటే మనం చేయాలి. కనబడలేదు. మనం చెయ్యాలి అని చెప్పి వారు వాదించేవారు. వాడు విశ్వాసం మాత్రమే కాదు. క్రియలు కూడా కావాలి అని చెప్పి వారు వాదించేవారు. దానికి వారు చూపించిన లేఖన భాగాలు ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన ఆ పత్రిక 2వ సహోదరులారా, అధ్యాయం. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కాబట్టి వాళ్ళు ఏమంటారంటే విశ్వాసం ఉంటే సరిపోదండి. విశ్వాసం తగినట్టు క్రియలు మీరు చేయాలి. కాబట్టి రక్షించబడ్డం అనేది విశ్వాసం మనలో మాత్రమే కాదు. కొన్ని క్రియలు మీరు చేయాలి. మీరు క్రియలు చేస్తేనే అప్పుడు మీ యొక్క రక్షణ అనేది అల్టిమేట్ గా అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు బోధించేవారు. చూడండి తర్వాత మరి కొన్ని వచనాలు ఉంటాయి. నేను చదువుతాను నేను. ఆ 20 మీరు చదవండి. 20-24 వచనాలు ఉన్నాయి కదమ్మా. చదువుతారా? 20-24 వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? 21 కూడా చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియతో కూడా కార్యసిద్ధి కలుగజేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. రైట్. సో వారు ఈ వచనాలు చూపించి ఏమంటారంటే ఆల్రెడీ చెప్పారు కదండి. అక్కడ ఏముందంటే రైట్ విశ్వాసము 22వ వచనం విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాస పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి మీరు కేవలం విశ్వాసం ఎందుకంటారు అని చెప్పి క్రియలు చేయడానికి వారిని ప్రోత్సహించారు. వారిని ఏం చేశారంటే ప్రోత్సహించారు. వాళ్ళకి 2 విషయాలు తెలియలేదు. ఒకటి ఏంటంటే రక్షణకి కారణం అనేది లోపల లోపల ఉంటుంది. దాని గురించి వారు ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. కానీ క్రియలన్నీ బయటికి కనిపిస్తాయి కాబట్టి క్రియల మీద వారు ఎక్కువగా దృష్టి నిలిపారు. సో ఎప్పుడైతే కాజ్ లోపల ఉంటది, విశ్వాసం లోపల ఉంటది, అది మనం చూడలేము, బయట కనబడదు కాబట్టి క్రియల ద్వారా లోపల విశ్వాసాన్ని మనం రుజువుపరుచుకోవాలి. కాబట్టి క్రియలు యందు వాళ్ళు ఏం చేశారంటే మానవ ప్రయత్నం మీద ఎక్కువగా వారు ఆధారపడ్డారు. మానవ ప్రయత్నం మీద వారు ఎక్కువగా ఆధారపడ్డారు. క్రియల మీద ఎక్కువ ఆధారపడ్డారు. విశ్వాసం ఎలాగో చూడలేము కాబట్టి క్రియలు కనిపిస్తేనే విశ్వాసం ఉందో మనం చెప్పుకోవాలి, లేకపోతే లేదని చెప్పి అందుకే చూసారా వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎప్పుడైతే వారు మానవ ప్రయత్నం మీద ఎక్కువగా ఆధారపడ్డారో దేవుడు ఇచ్చిన కొన్ని సాక్రిమెంట్స్, కొన్ని సంస్కరణల్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు తప్పుగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఉదాహరణకి బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం దేవుని వాక్యం చెప్తుంది వారు మనసు పొంది యేసు ప్రభువుని తన నోటితో ఒప్పుకొని హృదయంలో ఒప్పుకొని నోటితో చెప్పి ఓకే అలాంటి వ్యక్తులు బాప్టిజం తీసుకుంటే రక్షణ పొందుతారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే వారు సరాసరి ఏం చేస్తారంటే చిన్న పిల్లలప్పుడే అసలు విశ్వాసం కాదు వీరు పెద్ద అయిన క్రియలు కనబడాలి కాబట్టి వారు చిన్నప్పుడే ఆడ విశ్వాసంతో సంబంధం లేకుండానే చిన్నప్పుడు ఏం చేస్తారంటే బాప్టిజం ఇచ్చేస్తారు. మళ్ళీ పెద్ద అయిన బాప్టిజం కోసం వాళ్ళు ఆలోచించే దానికి ఏం చేస్తారంటే ఆత్మను పొందుకోవడం, ఆత్మ బాప్టిజం అని చెప్పి దానికి ఏం పేరు పెడతారంటే భద్రమైన అభ్యంగమైన పేరు పెడతారు. ఓకే ఆ యొక్క బిషప్ గారు ఏం చేస్తుంటారంటే కొంచెం పెద్ద అయిన కుర్రవాడిని చిన్నప్పుడు ఆ యొక్క 2 నెలల్లోనూ లేదా 3 నెలల్లోనూ ఆ పసిపిల్లోడికి బాప్టిజం ఇచ్చేస్తారు. ఓకే అతని రక్షణ పెద్ద విశ్వాసంతో పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ చిన్నపిల్లోడు తల్లిదండ్రులు నమ్ముకున్నారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పి సో
సో బాప్టిజం ఇచ్చిన తర్వాత అతనికి ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మలు బాప్టిజం ఇచ్చినట్లుగా దానికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే భద్రమైన అభ్యంగం అని పేరు పెట్టారు. ఏం చేస్తారంటే అతను బిషప్ తీసుకొస్తాడు. అతని చెంప మీద ఇలా కొట్టి ఆత్మను పొందని చెప్పి ఆయన ఇలా కొడతాడు చెంప మీద. సో దాని ఆత్మ గురించి ఆయనకు తెలియదు, బాప్టిజం కోసం పిల్లలకు తెలియదు. కానీ వాళ్ళు ఎక్కువ దేనికోసం అంటే కొన్ని మీరు కొన్ని క్రియల వల్ల మీరు రోజు చర్చికి రావడం మూలంగా ఆ యొక్క పెర్సీకి లేదంటే అప్పుడున్న ఫాదర్స్ కి మీరు సాయం చేయడం వల్ల, పేదలకు సాయం చేయడం వలన మీ రక్షణ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు ఆల్రెడీ మీరు రక్షించారని చెప్పి ఒక తప్పుడు యొక్క సిద్ధాంతం వారు ఎందుకు వెళ్ళిపోయారంటే కారణం వెళ్ళిపోయారంటే వారు దేవుని వాక్యం మీద వారి దృష్టిని నిలబలేకపోయారు. అది బాప్టిజంలో వాళ్ళకి అది ఒక మెకానికల్ వర్క్ అయిపోయింది. పశ్చాత్తాపంతో ఒక సంబంధం లేదు. అందుకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ వాళ్ళ రొట్టెలో పాల్గొన్నారు. లేదంటే రోమన్ క్యాథలిక్ దీని ప్రకారం ఆవిడ దివ్య సప్రసాదం అంటే యూక్రిస్ట్ అంటారు. ఓకే, దాన్ని తీసుకొని ముందు ఒక పాప సంకీర్తనైన ఒక సాక్రిమెంట్ పెడతారు. అదొక పెట్టారు, అదొక యాడ్ అయ్యింది. సో వారు ఆ సాక్రిమెంట్ లోకి లేదంటే ఆ యొక్క దేవుని బలంలోకి చేతులు పెట్టే ముందు దగ్గరికి వెళ్ళి వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దాంట్లో ప్రవేశించవచ్చు, బల్ల చేతులు పెట్టచ్చు అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే ఎందుకు బాప్టిజం అనేది ఆ పిల్లవాడు పెరిగి నీ పాపిని అని చెప్పకపోయినప్పుడు కూడా బాప్టిజం అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది? ఆత్మ గురించి ఆ పిల్లడు తెలియపోయినప్పుడు కూడా ఆత్మ పొందుకో అని చెప్పి జస్ట్ ఒక ఆచారం కింద ఎలాగ రావాల్సి వచ్చింది? ఓకే, సరే నువ్వు పాపం చేస్తే నువ్వు ఒప్పుకుంటే ఏదో 4-5 జపాలు లేదా 2-3 క్రియలు చేసిస్తే ఆ పాప క్షమించబడుతుంది అనే ఒక సాక్రిమెంట్ ఎందుకు వచ్చిందంటే ద రీజన్ ఏంటంటే రైట్ వారి యొక్క బలమైన విశ్వాసం ఏంటంటే ఒక మనిషి కేవలం విశ్వాసం మాత్రమే కాదు క్రియల ద్వారా కూడా రక్షించబడతాడని చెప్పి ఒక బలమైన వాదన ఆ రోజుల్లో అలా వస్తూ వచ్చింది. ఇది 4వది. రైట్. సో 5వది మనం చూద్దాం. 5వది ఏంటంటే వారు పరిశుద్ధుల యొక్క ప్రార్థన లేదంటే పరిశుద్ధుల యొక్క ఆరాధనల గురించి కూడా వారు ఆరాటపడుతుంటారు. పరిశుద్ధులు అంటే ఏంటంటే సెయింట్స్ అంటారు. మీరు చూడండి, మనం కొన్ని పదాలు వింటాం. సెయింట్ జాన్, సెయింట్ అగస్టిన్, సెయింట్ మార్టిన్ అనే కొన్ని సెయింట్ గుడ్ అని కొన్ని పదాలు వస్తాయి. సెయింట్ రైట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైట్ ఈ సెయింట్స్ కూడా ఈ పరిశుద్ధులు కూడా వారు పరిశుద్ధంగా భూమి జీవించారు కాబట్టి పాపాలు ఒప్పుకొని ఒక మారు మనసు పొందడం ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధిగా పిలువబడతాడనే విషయం అనేది వీరు తృణీకరిస్తారు. వీరు పెద్దగా అంగీకరించారు, చాలా నిర్లక్ష్యం చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. మీరు ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అనడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి జీవించిన తర్వాత ఆయన యొక్క చూసారా ఎముకలు ఉంటాయి, చూసారా ఎముకలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన మంచి పని చేసిన తర్వాత మంచి పనులు భూమి చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా అతని సమాధానం ఎవరైతే తాగుతారో లేదంటే అతను మళ్ళీ కనబడి ఆయన ప్రార్థన చేస్తే 2-3 అద్భుతాలు జరిగితే ఒక 2-3-4 అద్భుతాలు జరిగితే దాన్ని ఆ పెద్దలు పోపు గారు అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటే అంగీకరిస్తే అప్పుడు అతనికి ఏం చెప్తాడంటే సెయింట్ అని బిరుదిస్తారు. లేకపోతే బిరుదు ఇవ్వరు, వారు ఒప్పుకోరు. వీళ్ళు సెయింట్స్ కాబట్టి వీళ్ళు దేవుని దగ్గరకు ఉంటారు కాబట్టి వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మంచి క్రియలు చనిపోయారు కాబట్టి వీళ్ళ ద్వారా దేవుడు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు కనిపించి వీళ్ళ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు కాబట్టి వీరికి దేవునికి దగ్గరకు ఉంటారు కాబట్టి వీరికి ప్రార్థిస్తే వీరి ద్వారా దేవుడు ఎక్కువగా మన ప్రార్థనలు విని మనం చేస్తారని చెప్పి ఆ యొక్క మీడియేటర్ గా వాళ్ళు ఏం చేశారంటే సెయింట్స్ ని పెట్టుకునే ఒక క్రమాన్ని వారు కలిగి ఉన్నారు. ఈవెన్ మన యేసు వారి యొక్క తల్లి మరియను కూడా అదే కోవలోకి తీసుకొచ్చి రైట్. కాబట్టి కేవలం మేము ప్రార్థన చేయడం కాదు, మేము ప్రార్థన చేస్తే అది పెద్ద 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 మనకి ఫలితం లేదు. ఈ సెయింట్స్ ఉన్నారు కదా, పరిశుద్ధులు ఉన్నారు కదా, వీరు ప్రార్థన చేస్తే వీరి ద్వారా మరి ఎక్కువగా వీళ్ళు చెప్తే మా గురించి వీళ్ళు చెప్తే మరి ఎక్కువగా ఆ దేవుడు మా మాట వింటాడు, ఆ ప్రార్థన వింటాడు, మా గురించి మా బాధ తీరుస్తారని చెప్పి ఒక తప్పుడు విశ్వాసాన్ని ఒక తప్పుడు యొక్క క్రమాన్ని వారు ప్రకటించుకుంటూ వచ్చారు కదా.
నాకు తెలుసు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 ఏం చెప్తుందంటే, ఒకే నరుడు ఆ మానవుడుకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు నరుడని విషయం దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కూడా వారు స్క్రిప్చర్ ద్వారా విచారణ చేయలేరు. లేఖనాల ద్వారా విచారణ చేయకపోవడం వలన అంధకారం అలుముకుంది. ఓకే. వారి సాంప్రదాయాలనేవి ఒక దేవుని వాక్యాన్ని రీప్లేస్ చేయడం కారణంగా వారు ఒక అంధకారాన్ని వారు అలుముకున్నారు. ఆ సారథ సంఘం అంతా కూడా. కాబట్టి ఇది మీకు 5 చెప్పాను. 6వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పర్గటరీ అని ఉంటది. PRGATORY అని చెప్పి పర్గటరీ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు తెలుగు భాషలో ఏమంటారంటే రోమన్‌కి ఉపయోగించింది ఏంటంటే ఉత్తరించు స్థలము, ఉత్తరించు స్థలం, ఉత్తరించు ఆత్మల స్థలము అంటారు. లేదంటే ప్రక్షాళన చేయబడిన స్థలము అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తులు ఒకళ్ళ పాపంతో ఉంటే వారు సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళరు. వారికి ఒక ప్రదేశం ఉంటది. ఆ ప్రదేశంలో వారి పాపానికి తగిన శిక్ష అనుభవిస్తారు, బాధించబడతారు. కాబట్టి ఆ శిక్ష అయిపోయిన తర్వాతే దేవుని దగ్గర చేరుతారు. కాబట్టి మనం ఏం చేయొచ్చు? వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వారి కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయొచ్చు? వారి పాపాలు క్షమించండి అని పరిశుద్ధులకు ప్రార్థన చేయొచ్చు. పునీత ఇగ్నేశ్వర, పునీత జోజప్ప గారు, పునీత మరియమ్మ గారు, పునీత అగస్టిన్ గారు, ఇదిగో పలానా వ్యక్తి చనిపోయారు. వాళ్ళకి వాళ్ళ యొక్క బాధ తగ్గించండి. వాళ్ళని మీరు ఉత్తర స్థలం నుంచి మీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ ప్రార్థన చేసే ఒక క్రమాన్ని వారు అప్పుడున్న వారికి నేర్పించేశారు. ఒక పర్గటరీ అని చెప్పి అదొక బోధ వారు చేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చనిపోయినప్పుడు కూడా వాళ్ళు పూజ చేస్తారు. ఏం పూజ చేస్తారంటే చనిపోయిన వాళ్ళ కోసం రైట్ ఒకటి వాళ్ళు కొన్ని 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 పూజలు చేస్తారు. ఆ పూజలు చేయడం వల్ల ఏ పూజలు చేస్తారంటే ఆ చర్చిలోకి వస్తారు, ప్రార్థన చేస్తారు, పూజలు సమర్పిస్తుంటారు. అలా చేయడం వలన ఉత్తర స్థలంలో ఉన్న ఆత్మ దేవుని చేత శాంతింప చేయబడి, దేవుని చేత కరుణించబడి, దేవుని దగ్గర చేరబడతదని చెప్పి ఒక తప్పుడు విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఇది రాజ్యం వెళ్తుంది. రైట్. సో ఇది వారు చేస్తున్న ఒక తప్పుడు విధానం. రైట్. దీన్నేమన్నారంటే పర్గటరీ అన్నారు. దీని గురించి ఆ బోధ చాలా ఎక్కువగా ఆ రోజుల్లో. సో అంత మాత్రమే కాదు. ఇంకా పీక్‌కెళ్ళిపోయింది. ఈ రిఫర్మేషన్ రావడానికి ఆహ్, రీజన్ అయిన మరొక చివరి అంశం ఏంటంటే రైట్ 7 చెప్తున్నాను. అదేంటంటే పాప పరిహార పత్రాల యొక్క అమ్మకం చేశారు. వాళ్ళేమంటారంటే పాపము క్షమించబడ్డానికి ఓకే. యేసు రక్తం మాత్రమే కాదు. ఆయన ఎవరు క్షమించబడతారు. కానీ ఎక్కువగా క్షమించబడాలంటే మీరు కొన్ని క్రియలు చేయాలి కదా! ఏంటి క్రియలంటే ఇదిగో ఈ పాప పరిహార పత్రాలు. ఈ పత్రాలు మీరు కొనుక్కుంటే, మీరెంత ఎక్కువ కొనుక్కుంటే అన్ని మీ పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే ఈ డబ్బులు మనం దేనికి ఉపయోగిస్తుంటామంటే పేదోళ్ళకి ఉపయోగిస్తాం, మిగతా వాళ్ళకి ఉపయోగిస్తాం, సంఘానికి ఉపయోగిస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పత్రాలు కొనుక్కోవాలి. ఈ పత్రాలు కొనుక్కుంటే మీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పి ఆ పాప పరిహార పత్రాలను అమ్మడం మొదలుపెట్టారు. ఇది పీక్‌కెళ్ళిపోయింది. రైట్. కాబట్టి 7 విషయాలు మీకు చెప్పాను నేను. మొదటిదేం చెప్పానంటే సంఘం మీద అంతిమ అధికారము ఆ పోపు గారిది, మిగతా వారిది. ఆ సహాయకులు గారు చెప్పాను. రెండోదేం చెప్పానంటే మతాధికారుల యొక్క అవినీతి మరియు అధికార దాహం అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. మూడోదేం చెప్పానంటే దేవుని లేఖనాలు సామాన్య వ్యక్తికి అందుబాటులోకి లేకుండా వారు చాలా జాగ్రత్త పడ్డారు. రైట్. నాలుగోది మీకేం చెప్పానంటే వి విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, క్రియల వలన మనకు వస్తదని చెప్పి వారు లేఖనాలు ఎలా అపార్థం చేసుకున్నారో అది చెప్పాను. ఐదవది ఓకే. వారు మీడియేటర్ కేవలం యేసుప్రభువారు మాత్రమే కాదు. మీడియేషన్ అనేది మరి కొన్ని పరిశుద్ధులు చేయొచ్చు. మరియమ్మ చేయొచ్చు. యేసప్ప గారు చేయొచ్చు. కొంతమంది పునీతులు చేయొచ్చు. వారితో అద్భుతాలు జరిగాయని చెప్పి ఒక ఒక దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రైట్. తర్వాత ఆరోదేంటంటే చనిపోయిన వారు సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళరు. వారికి ఉత్తరించు స్థల ఆత్మలు అని చెప్పి ఉత్తరించు స్థలం ఒకటుంటది. వారు పరిగెట్టులో వాళ్ళు ఉంటారు. ఎంతవరకు ఉంటారంటే వారు చేసిన ప్రతి పాపానికి శిక్ష చివరి వరకు అనిపించే వరకు అక్కడే ఉంటారు. అక్కడి నుంచి వారు దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి వారు త్వరగా వారి శిక్ష పూర్తి అవ్వాలంటే ఓకే. మనం పూజలు చేయాలి. వాళ్ళ కోసం పూజ చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం పరిశుద్ధులు వేడుకోమని మనం చేయాలి అని ఒక 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 ప్రక్రియలోకి వారు వెళ్ళిపోతారు. చివరిదేంటంటే పాపం పోవాలంటే యేసు రక్తం వల్ల మాత్రమే కాదు గాని,
మనం క్రియలు కూడా చేయాలి కదా. ఏంటి క్రియ అంటే, ఇదిగో ఈ పాపరిహార పత్రాలు, ఇది మీరు కొంటే రైట్ మీరు చక్కగా మీ పాపాలు క్షమించబడతాయని చెప్పి ఓకే ఆ పాప పరిహార పత్రాలు కూడా వారు అమ్ముతూ వచ్చారు. ఈ రీజన్స్ వల్ల ఏంటంటే రైట్ ఆ అక్కడ ఆ 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు సుమారుగా రైట్ సంఘం అంతా కూడా ఈ చీకట్లోనే ఉంది, చీకట్లోనే ఉంది. వాళ్ళు దేవుడి వాక్యం చదువుతున్నారు కానీ ఓకే ఈ ఈ యొక్క ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకారం ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క లేదంటే వాక్య ప్రమాణం ప్రకారం వారు విచారణ చేయలేదు, దేవుడి వాక్యం చెప్పినట్లుగా వారి మీద చీకటి అలుముకుంది. అలాంటి సమయంలోనే దేవుడు ఏం చేశాడంటే రైట్ మనల్ని సత్యం వైపు నడిపించడానికి, లేఖనాల వైపు నడిపించడానికి, లేఖనాలను ప్రేమించి లేఖనాలు అధ్యయనం చేసి లేఖనాలను స్టడీ చేసే ఒక మంచి దైవజనుడిని దేవుడు లేపాడు. ఆయన పేరే మార్టిన్ లూథర్. ఆయన జర్మనీకి చెందిన వ్యక్తి. ఆయన ఒక థియాలజన్, ఆయన ఒక క్యాథలిక్ ప్రీస్ట్. ఆయన కూడా తరువు లోతుగా అధ్యయనం చేసినప్పుడు అయితే ఆయన కొన్ని సుమారుగా ఒక 95 థీసిస్ ఆయన రాశాడు. ఆయన దీని మీద స్టడీ చేసి రాశాడు. దేవుని వాక్యాన్ని పర్టికులర్ చదవడం వల్ల మనం యెషయా గ్రంథం 8:20 ఏం రాయబడి ఉందమ్మా చదువుతారా? యెషయా గ్రంథము 8:20 ఏం రాయబడి ఉంది? కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకనూ ఆకలి గొనియుందురు, ఎడమ ప్రక్క ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందకయుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. అలా కాదమ్మా, చదివారా? యెషయా గ్రంథం 8:20 అయినా చదువుతున్నారు. ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అది ఈ వాక్య ప్రకారం బోధించకపోతే ఏం కలగదు? అరుణోదయం కలగదు. బట్ ఈ వాక్య ప్రకారం బోధిస్తే ఏం కలుగుతుంది? అరుణోదయం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ థియాలజన్ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా దాని ప్రకారం చదవడానికి ఎప్పుడైతే డిసైడ్ అయిపోయాడు, ఒక ఆయన ఒక స్క్రిప్చర్ లో ఉన్న లైట్ అంతా కూడా బయటకు వచ్చింది. దాని మనకందరూ కూడా అదొక మార్గదర్శనం అయిపోయింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే రైట్ ఈ 7 సంఘటనల్ని అధ్యయనం చేసి ఈ 13వ శతాబ్దం 16వ శతాబ్దం వరకు జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఆయన క్రోడీకరించి సో ఆయన ఏం చెప్పాడు, ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పారండి, ఆయన ఒక్కరే కాదు, ఇంతకుముందు కూడా చాలా మంది కూడా ఈ విషయం లేవనెత్తేవారు కానీ పోప్ అధికారం ధరికి ఎవరు వాయిస్ నిలబడలేకపోయారు. అందుకు ఈ మాటలు నిలబడలేకపోయారు. వాళ్ళు కూడా డేర్ చేయలేకపోయారు, వాళ్ళు కూడా ధైర్యం చేయలేకపోయారు. కానీ ఈ మార్టిన్ లూథర్ ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు, దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు రైట్ ఆయనకు అర్థమైన మాటలన్నీ కూడా ఏం చేశాడంటే థీసిస్ రూపంలో పెట్టి రైట్ అక్కడ ఒక క్యాస్టిల్ చర్చ్ అని వితిన్ బర్గ్ అనే ఊర్లో ఉన్నాం ఆ ప్లేస్ లో. ఆ చర్చి ముందు ఆయన ఏం చేశాడంటే ఆయన రాసిన థీసిస్ అన్ని కూడా ఏం చేశాడంటే స్టడీ చేసి ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ చేస్తుంది లేఖనాలు ఉన్నది కంపేర్ చేసుకుంటే అసలు కానే కాదు, మీరు లేఖనానుసారం మీరు బతకడం లేదు, లేఖనానుసారం మీరు బోధించడం లేదని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక రివైవల్ తీసుకొచ్చాడు. రైట్ అది గొప్ప రివైవల్. ఎప్పుడంటే అది అక్టోబర్ 31, 1517 సంవత్సరంలో జర్మనీలో రైట్ విటన్బర్గ్ అనే ఊర్లో రైట్ అక్కడ చర్చ్ పేరంటే క్యాస్ట్ చర్చ్ అంటారు. అక్కడ ఆయన ఏం చేశాడంటే తాను తెచ్చిన థీసిస్ అన్ని కూడా చర్చ్ గోడల మీద రాశాడు, ఆయన అంటించాడు, పెట్టాడు. అందులో సత్యాలు అనేవి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్ల కింద ఆయన చెప్పాడు. 5 ఇంపార్టెంట్ పాయింట్ డివైడ్ చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ప్రెసెంట్ సంఘం పాటిస్తున్న దానికి రైట్ బైబిల్ ఉన్న దానికి తేడా అని ఆయన ఎత్తి చూపించాడు. అదే ఫస్ట్ 5 ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన లేఖనాలు మాత్రమే సోలా స్క్రిప్చరా అని చెప్పి సోలన్ పదం ఉపయోగించి ఫ్రెంచ్లో సోలన్ అర్థం ఏంటంటే కేవలము, మాత్రమే ఇవి మాత్రమే అని పదాన్ని ఉపయోగించి ఓకే 5 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాడు. మొదటిది ఏంటంటే సోలా స్క్రిప్చరా అని పదం ఉపయోగించి అంటే అర్థం ఏంటంటే లేఖనము మాత్రమే
అంతిమ అధికారం కలిగి ఉంది. ఇది పోప్ కాదు, లేకపోతే ఈ మనుషుడు కాదు. కేవలం అంతిమ అధికారం సంఘం మీద, రక్షించబడిన వ్యక్తి మీద, రక్షణ పొందబోని వ్యక్తిని కూడా రైట్ అధికారం చూపించేది ఏదంటే కేవలము లేఖనం మాత్రమే అని చెప్పి సోలా స్క్రిప్చర్ అనే పదాన్ని ఆయన ఆ యొక్క టైటిల్ తో పబ్లిష్ చేశాడు. ఆయన హైలైట్స్, ఆయన పబ్లిష్ లో హైలైట్ వస్తుంది కదా. మనం చదివాం తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 మరొకసారి చదువుదామా? మరొకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి దైవజనుడు, అది ఇద్దరు కావచ్చు, లేకపోతే ఒక దైవజనుడు ఎవరైనా కావచ్చు, సాధారణ దైవజనుడే కావచ్చు, ఎవరికైనా సరే ప్రామాణికం ఏదంటే దేవుని లేఖనమే. రైట్. సో దేవుని లేఖనం అనేది అంతిమ అధికారం ఇవ్వకపోతే రైట్ అల్టిమేట్ గా మనమే లూజ్ చేస్తాం. ఒకవేళ పేతురు నాకు దేవుడు యేసుప్రభు వారికి పరలోకరాజ్యం తాళం నాకు ఇచ్చాడు కాబట్టి లేఖనానుసారం కాకుండా నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే దేవుడు వెంటనే ఆయన గద్దించాడు. ఆయన ఎవరిని లేఖనాలు దాటి వెళ్ళిపోయిన ఏ వ్యక్తిని, ఏ సంఘాన్ని ఆయన ఉపేక్షించలేదు ఇంతవరకు. కాబట్టి గొప్ప రిఫర్మేషన్ ఏంటంటే, గొప్ప రివైవల్ ఏంటంటే, ఓకే, సంఘం అనేది, వ్యక్తులు అనేవారు వాళ్ళు ఎంత సెలబ్రిటీ అయినా సరే, ఎన్ని సంఘాలు స్థాపించినప్పుడు కూడా, ఎంతో సువార్త పెట్టినప్పుడు కూడా రైట్ వారు ఖచ్చితంగా లేఖనముల యొక్క అధికారం కిందకి రావాల్సిందే. రైట్. ఈరోజు ఓకే తమ్ముడు సందీప్ మంచి స్టేటస్ పెట్టాడు. ఓకే, ఆయన ఏం చెప్పాడంటే ఓకే సాధారణమైన దేవుని వాక్యం కలిగిన ఒక సాధారణమైన వ్యక్తికి కూడా పోపు కన్నా గొప్పవాడే అని చెప్పి మంచి ఒక స్టేటస్ ఉంది. రైట్. అది చాలా మంచిది. అసలు యాక్చువల్ గా ఈ రివైవల్ అనేది మామూలు రివైవల్ కాదు. రైట్. అసలు అప్పటి నుంచి కూడా చాలా మంది ఏంటంటే లేఖనాల యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఆ లేఖనాలు కింద రావడానికి ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగానే ఒకే లేఖనాలు తర్జుమా చేయబడ్డాయి. లాటిన్ భాష నుంచి రకరకాల భాషలు తర్జుమా చేయబడ్డాయి. సో ఆ వచ్చిన రివైవల్ వల్లనే ఈరోజు మన చేతిలో తెలుగు బైబిల్ వచ్చింది. రైట్. ఒరియా వాళ్ళకి ఒరియా బైబిల్ వచ్చింది. రైట్. పంజాబ్ వాళ్ళకి పంజాబ్ బైబిల్ వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. ఆయా భాషల్లో బైబిల్ ఎందుకు ముద్రించబడిందంటే అల్టిమేట్ గా ఇదే మనకి అంతిమ అధికారం కాదు కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓకే దీన్ని ఫాలో అవ్వాలని ఉద్దేశంతోనే రైట్ ఆయన రివైవల్ వలన ఈరోజు మన అందరి చేతులకు ఏమొచ్చిందంటే ఈ బైబిల్ వచ్చింది. అది సోలా స్క్రిప్చర్, లేఖనాలు మాత్రమే అంతిమ అధికారం కలిగింది అని చెప్పారు. రెండవది ఆయన ఏం చెప్పాడంటే ఓకే కేవలం విశ్వాసం మాత్రమే, సోలా ఫైడే అని చెప్పారు. సోలా ఫిడే అంటే అర్థం ఏంటంటే కేవలం విశ్వాసం మాత్రమే. విశ్వాసం మాత్రం వల్లే మనుషులు రక్షించబడతారు. దేని బట్టి కాదు. ఆయన నొక్కి వ్యాఖ్యానించాడు. ఓకే, వ్యాఖ్యానిస్తూ వాళ్ళు రైట్ రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని వారు చదివారు. ఆయన చదువుతారు ఎవరైనా? రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఎందుకంటే యేసుప్రభువు వారు చేసిన కార్యం వల్ల మాత్రమే, ఆ పుణ్య కార్యం వల్ల మాత్రమే మనం రక్షించబడతాము. రక్షించబడిన తర్వాత మనలో శాంటిఫికేషన్ ప్రాసెస్ అనేది పరిశుద్ధ దేవుడు ప్రారంభిస్తాడు. ఇది పెద్ద ప్రాసెస్, ఇది జీవితకాలం ఉంటుంది ఇది. కాబట్టి విశ్వాసాన్ని మీరు మర్చిపోతే మానవ ప్రయత్నం మీద మీరు దృష్టి పెట్టడం వల్ల విశ్వాసం చేయవలసిన క్రియ అనేది అది మనలో జరగదు. కాబట్టి అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వసించడం.
ఇంటర్నల్ గా మార్పు రావడం, మారు మనసు రావడం, తిరిగి జన్మించడం, రైట్? వీటి మీద ఆయన ఏం చేశాడంటే ఆ ఆ- ఆ కేవలం విశ్వాసం మాత్రమే దాన్ని ఆయన వెలుగులో తీసుకొచ్చాడు. సో అప్పటి నుంచి ఏమైందంటే రైట్, పరిశుద్ధాత్మ నడిపించబడిన వ్యక్తులు రావడం మొదలు పెట్టారు. రైట్, తర్వాత పరిశుద్ధాత్ముడు మనుషులు పనిచేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే విశ్వసించారు, దేవుని మీద విశ్వసించారు, యేసుప్రభువుని విశ్వసించారు. విశ్వసించడం మూలంగా వాళ్ళ బ్రతుకులో ఒక ఫలం కనిపిస్తుంది. రైట్, మనము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఫలం కాకుండా మానవ ప్రయత్నం చేసే ప్రతి ఫలం కూడా వేషధారంతో కూడుకున్నది. పరిశుద్ధాత్మ వల్ల కలిగిన క్రియ వల్ల కాదు. రైట్, మానవ ప్రయత్నం వల్ల కలిగిన ఏ క్రియ కూడా వేషధారంతో వచ్చింది తప్ప స్వతహాగా వచ్చింది కాదు. అసలు మీకు తీర్పు రాసిన పత్రికలు అయితే అసలు యేసు ఎందుకు చనిపోయాడంటే ఇటువంటి క్రియలు మీరు కలగాలంటే ఖచ్చితంగా మీరు నమ్మితేనే మీకు కలుగుతాయి, నమ్మకపోతే మీకు కలగవు అని చెప్పి ఆయన తన లేఖనాలు రాయించుకుంటూ వచ్చాడు. మరి ఆ లేఖనాలు వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇది చూడండి ఒకసారి తీర్పు రాసిన పత్రిక మీరు తీసినట్లయితే 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారమ్మ గట్టిగా ఎవరైనా? ఆయన తీతు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆ, మనకు సత్క్రియలు చేయలేము. మనం సత్క్రియలు చేసి మంచిగా అనిపించుకోలేము. ఒకవేళ యేసు ప్రభు మీద నమ్మకం ఉంచు, ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది చూసారా? నేను మనుషులు సత్క్రియలందు ఆసక్తి గలవారు ఉండడం కొరకే నన్ను నడిపించుకున్నా. సో ఆ అర్పణలో ఆ యొక్క మరణ పునరుత్థానాలు ఎవరైతే పాలుపంపులు పొందుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే సత్క్రియలు చేయగలుగుతారని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఈ యొక్క వెలుగు వారిలో లేదు. దానికి కారణం చేత మానవ ప్రయత్నానికి ఎక్కువ వారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఆయన చెప్తుంది, విశ్వాసం వల్లనే ఆ పుణ్యకార్యం వల్లనే మనలో సత్క్రియలు పుడతాయి, రైట్ అని చెప్పాలి. విశ్వాసం అనేది ఆ కారణం, మనం రక్షించబడడానికి కారణం విశ్వాసం, రైట్? ఫలం అనేది మన క్రియ. సో కాజ్ లేకపోతే ఎఫెక్ట్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే కాజు ఎఫెక్ట్ ని రెండింటిని కూడా రైట్, ఎఫెక్ట్ మేజర్ చేశారు, కాజ్ ని మైనర్ చేశారు వాళ్ళ ప్రాక్టీసెస్. అందువలన సరైన ఫలం అనేది వారు చూడలేకపోయారు. అది రెండవది. మూడవది ఏం చెప్పాడంటే ఆయన సోలా గ్రేషియా అనే కాన్సెప్ట్, అంటే కృప మాత్రమే, మానవ ప్రయత్నం కాదు, మానవ క్రియలు కాదు, అది దేవుని కృప మాత్రమే అని చెప్పి దాన్ని నొక్కి వ్యాఖ్యానించాడు. ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు ఉంటాయి. చదువుతారా ఎవరైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం. 2వ అధ్యాయము 8-9 వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఉమ్. అది ఆ. క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడని వీలు లేదు. ఆయన ఈ వాక్యాన్ని వెలుగులో తీసుకొచ్చాడు. ఆయన దీన్ని స్టడీ చేశాడు. కాబట్టి అయ్యా మీరు చేసిన తప్పు, మనము రిఫార్మ్ చేయబడాలి, రివైవల్ చేయబడాలి, మన అంధకారంలో ఉన్నాము, అరుణోదయం మనలో లేదు. ఎందుకంటే లేఖనానుగా మనం విచారించడం లేదు, లేఖనానుసారం మనం బోధించడం లేదు, మనం చేసే ఏది కూడా లేఖనానుసారం లేదు. అందువల్ల మన మీద లైట్ లేదు, మన మీద వెలుగు లేదు, అరుణోదయం లేదు. ఎప్పుడైతే ఈ లేఖనాలు చదివాడో, లేఖనం బోధించాడో మనకి అరుణోదయం వచ్చింది. ఎందుకు రిఫర్మేషన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మనకి అరుణోదయం తీసుకొచ్చింది రిఫర్మేషన్ డే. గొప్ప రివైవల్ తీసుకొచ్చింది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా మనం చూడగలిగినట్లుగా ఆ రివైవల్ మనకి ఎంతో సహాయం తీసుకొచ్చింది. అందుకే చాలా ల్యాండ్ మార్క్ అది. ఆ రిఫర్మేషన్ డే అనేది చాలా ల్యాండ్ మార్క్ మన జీవితాల్లో. రైట్, ఇప్పుడు మనం 3 చూసాము: సోలా స్క్రిప్చర్, సోలా ఫిడే, సోలా గ్రేష్ అని చూసాం. తర్వాత ఏం చెప్పాడంటే ఆయన సోలా క్రిస్టస్ అని చెప్పాడు. సోలాస్ క్రిస్టస్ అని ఒక ఒక దానికి పెట్టాడు. ఆయన దాని అర్థం ఏంటంటే మనకు మధ్యవర్తులు ఎవరు లేరు, ఒక ఆయనే మధ్యవర్తి.
అసలు ఈ పునీతుల యొక్క ఆరాధన గాని, పునీతులకు ప్రార్థన చేయడం గాని, పరిశుద్ధులకు ప్రార్థన చేయడం గాని, వాళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్ దీంట్లో ఏమి లేదు. రైట్. అసలు మధ్యవర్తులు మనకు లేరు. కేవలం యేసు ప్రభువే అని చెప్పి మళ్ళీ ఆ వాక్యాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. చదువుతారా? తిమోతికి రాసిన ఆ యొక్క మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. రైట్. సో ఈ యొక్క లేఖనాలనైనా ఇలా తీసుకొచ్చాడు. అందరికి బోధించాడు. అప్పుడు గొప్ప రివైవల్ వచ్చింది. లేఖనాలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో, లేఖనానుసార బోధన ఎప్పుడైతే ప్రారంభమైందో, మనుషులకు చాలా గొప్ప వెలుగు వచ్చింది. లాస్ట్ అది. ఓకే. సోలీ డియో గ్లోరియో అంటారు. అంటే దేవునికి మాత్రమే ఏదైనా మహిమ చెందించాలి, ఇంకెవ్వరికి లేదు. రైట్. దేవునికి మాత్రమే ఏం చేసినప్పుడు కూడా దేవునికి మాత్రమే మహిమ రావాలి, కానీ మనుషులకి మహిమ రాకూడదు. ఏ మనుషుల వలన అది మనకి కార్యాలు జరగవు. ఏ మనుషులకి ఏ కార్యం జరిగినా సరే అది దేవునికి మాత్రమే అది మహిమ కలిగినట్టు జరగాలి అని చెప్పి ఆయన 5వది తీసుకొచ్చాడు. కాబట్టి చూడండి ఒకసారి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. చదువుతారా గట్టిగా ఎవరైనా? కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అలా మీరు చూసారు ఇప్పుడు ఈ సోలాస్ అని చెప్పి 5 సోలాస్ మీరు చూసారు కదా. రైట్. ఇవి వాక్యానుసారమైన విషయాలు. ఎప్పుడైతే ఈ వాక్యం అనేది వాక్యానుసారం బోధించడం మొదలు పెట్టారో చాలా రివైవల్ వచ్చేసింది. ఎంత రివైవల్ అంటే రైట్, అంత రివైవల్ వచ్చింది. ఈవెన్ ఆ రోమన్ క్యాథలిక్ లో కూడా రైట్, వాళ్ళు కూడా సంస్కరణలు మొదలయ్యాయి. సెయింట్ జేవియర్ అని, తర్వాత అలా చాలా మంది వచ్చి రైట్, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రైట్. ఇప్పుడు ఈ రివైవల్ అనేది వచ్చి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 508 సంవత్సరాలు అయింది ఈ రివైవల్ వచ్చి కదా. కానీ సైకిల్ ఇదంతా కూడా సైకిల్. 13-16 శతాబ్దంలో ఎటువంటి వాతావరణం ఉందో నేడు కూడా మన సంఘాల్లో అదే వాతావరణం కలిగి. ఈ రిఫర్మేషన్ డేని జ్ఞాపం చేసుకుంటే ఈ రోజు అవే కండిషన్ లో మనం ఉన్నామన్న విషయాన్ని మనం గమనించుకోవడంలో తీసుకున్నాం. మనము రిఫర్మేషన్ డేని జ్ఞాపం చేసుకొని అప్పుడున్న రోమన్ క్యాథలిక్ సంఘం మీద నింద వేయడం కాదు. అది జరిగిపోయింది, అది చరిత్ర. దేవుడు మన మీద అరుణోదయం కలిగించాడు. చాలా మంది శతాబ్దాలుగా చాలా మంది సరైన వాక్యంలో దేవునికి ఆధిపత్యం కింద మనం ఉంటూ మన బతుకుతూ వచ్చాం. కానీ నేటి సంఘాలకు కూడా అదే విధమైన ప్రమాదం అనేది పొంచుకోండి. ఈ రోజు కూడా ఆ రకమైన రివైవల్ ఈ రోజు కావాలి. ఎలాగైతే 13వ శతాబ్దం చాలా మంది దేవుని యొక్క సేవకులు రైట్ ఈ రివైవల్ కోసం ఆరాటపడ్డారు. అది వచ్చేసరికి 16 సంవత్సరం అయిపోయింది చూసారా. ఒక మార్టిన్ లూథర్ ఆయన ఎలాగైతే దాన్ని బహిర్గతం అయ్యిందో ఈ రోజుల్లో కూడా రైట్ సంఘాలకి రివైవల్ కావాలి, సంఘాలు రిఫార్మ్ చేయబడాలి. ఎందుకంటే అప్పుడున్న వాతావరణమే ఇప్పుడు కూడా కొనసాగుతాం. అదే డేంజర్ కొనసాగుతాం. ఏం డేంజర్ అంటే మొదటిది చూడండి, ప్రాస్పరిటీ గాస్పెల్, ఫాల్స్ గాస్పెల్ ఈరోజు సంఘాల్లో రాజ్యమేలుతుంది కదా. మరి మార్టిన్ లూథర్ గురించి మనం మాట్లాడుతుంటాం కదా. మరి ఈరోజు మన సంఘాలు ఎంతమంది మార్టిన్ లూథర్స్ ఉన్నారు చెప్పండి. రైట్. ఆ రోజు రోమన్ క్యాథలిక్ క్లర్జీస్ అనేవారు వాళ్ళ సంఘాలని దాన్ని చాలా బాగా ప్రేమించారు.
ఈరోజు మనం కూడా అదే మోసలో, ఓకే, మన సంఘం తప్పు చెప్తున్నా, మన సంఘము తప్పుడు యొక్క ఆ బోధ చేస్తున్నా, లేదా మన పక్క సంఘం తప్పు యొక్క బోధ చెప్తున్నా, అది సరైన సువార్త కాకపోయినా సరే, మనలో ఎవరైనా మాటల్లో ఉన్నారా మాట్లాడడానికి? రైట్. కాబట్టి ఈ ప్రాస్పెక్టివ్ గాస్పల్, ఫాల్స్ గాస్పల్స్ అనేవి ఈరోజు సంఘం మీద దాడి చేస్తాయి. రైట్. ఆ ఫాల్స్ గాస్పల్ ని మన చర్చికి రానివ్వకుండా జాగ్రత్త చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అవసరం అనుకుంటే మనం రిఫార్మ్ చేయడానికి ఒక అడుగు వేయాలి. అసలు ఆ రోజుల్లో అది చక్కగా అయ్యింది. ఈ రోజులు అవడం చాలా కష్టం. ఇక ఎందుకు కష్టం, అసాధ్యం కాదు కానీ కష్టం ఎందుకు అంటున్నానంటే, విడిపోయింది మొత్తం. సార్వత్రిక సంఘం ఏమైపోయిందంటే డినామినేషన్స్ తో విడిపోయేది. ఇక చాలా ప్రమాద స్థితిలో ఉంది. ప్రతి డినామినేషన్ ఏమనుకుంటుందంటే మా డినామినేషన్ కరెక్ట్, మా డినామినేషన్ కరెక్ట్, మేము సరైన దీంట్లో ఉన్నామని చెప్పుకు తిరగడం వల్ల ఏమవుతుందంటే అయితే అసలు సరిగా ఆపలేకపోతున్నారు, సరిగా రివైవల్ తీసుకురాలేకపోతున్నారు. అంతకుముందు ఒకే సంఘం ఉంది కాబట్టి మీకు రిఫార్మేషన్ వచ్చేసింది, రివైవల్ వచ్చేసింది, దేవుడు తీసుకొచ్చాడు, చక్కగా అది మనకి దీనికి వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ డినామినేషన్ మధ్య దేవుని వాక్యాన్ని, ఆ ఫాల్స్ గాస్పల్స్ ని, తప్పుడు గాస్పల్ ఆపడం చాలా కష్టమైన పని అయిపోతుంది. అది ఫస్ట్ డేంజర్ మనకుంది, ప్రాస్పెక్టివ్ గాస్పల్. ఓకే, ఆ నా పాపాల కొరకు, దేవుడు ఇవ్వబోతున్న పరలోకం కొరకు ఎదురు చూసే మనుషులను కాకుండా, లోక సంబంధమైన ఆశల కొరకు దేవుని మీద విశ్వాసం పెట్టుకున్న ఒకే ఒక రకమైన ఫాల్స్ గాస్పల్లోకి ఈరోజు సంఘాలు వచ్చేస్తున్నాయి. రైట్. సో అదే ఫస్ట్ డేంజర్ మనకు ఉంది. రెండవది ఏంటంటే సంఘాలకు కూడా మోరల్ కాంప్రమైజ్ వస్తాయి. అంటే ఆ, అంటే నైతికత విషయంలో రాజీ పడిపోతుంది. అంటే లోకం ప్రకారంగా, లోకానుసారంగా, రైట్, సేమ్ విషయాల్ని సంఘంలో ఆచరిస్తారు, సంఘంలో వారు మాట్లాడతారు, సంఘంలో తీసుకొచ్చేస్తారు. అందరికి తెలుసు, మనం ఎన్ని చెప్పుకున్నా అందరూ తెలిసిన విషయాలే. సో మూడవది మనం చూసుకున్నట్లయితే ఆ, మానవుని యొక్క మనిషి యొక్క అభిప్రాయాలకు ఎక్కువ విలువిచ్చేస్తుంది. ఆనాడు పోప్ అంతిమ అధికారము ఆ లేఖనాలదే అని చెప్పేసి మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ఒక రివైవల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ స్క్రిప్చర్ యొక్క అధికారాన్ని పక్కన పెట్టేసి తెలియకుండానే తీసుకొచ్చి కొంతమంది మనుషుల యొక్క అభిప్రాయానికి, ఒపీనియన్కి మనం చెప్పేస్తాం. కారణం ఏంటంటే మన చేతిలో దేవుని వాక్యం మనం చదవం. ఎవరో ఒక వ్యక్తి చెప్తాడు, ఎవరో వ్యక్తి చేసుకుంటారు. ఆ చెప్తున్న వ్యక్తి కూడా కరెక్ట్ చెప్తాడు లేదో మనకు తెలియదు. దాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ చూసి అది కరెక్ట్ కాదో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. రైట్. అందరూ కూడా రాజీ పడిపోతున్నారు. రైట్. ఇప్పుడు డినామినేషన్ అభిమానం మరీ ఎక్కువ వచ్చేసాడు. ఓకే, ఒకవేళ రైట్ ఒక వ్యక్తి సత్యం చెప్పినా అది మా డినామినేషన్ కాదనుకుంటే సత్యం చెప్పిన వ్యక్తిని అంగీకరించాలి. ఒకవేళ వ్యక్తి సత్యం చెప్పకపోయినా, అది లేఖనానుసారంగా లేకపోయినా సరే, కొంచెం అటు ఇటు అయినా సరే, ఆ వ్యక్తి మన డినామినేషన్ చెందిన వ్యక్తి అనుకుంటే మాత్రం విపరీత అభిమానం పెంచుకుంటాం. రైట్. సో ఇవి చాలా ఉన్నాయండి. ఇవి మనం ఏంటంటే ఆలోచన చేయాలి. అసలు మన రిఫార్మేషన్ ఎందుకంటే రిఫార్మేషన్ డే అనేది చరిత్రలో జరిగిపోయిన సంఘటన. దానివల్ల మనం ఎంతో మేలు పొందాం, ఎంతో ప్రయోజనం పొందాం. ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వచ్చామంటే మరలా మనకి ఒక రిఫార్మేషన్ కావాలి, ఒక రివైవల్ మనకు కావాలి. ఆయన ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో దేవుడు కానీ అలా రివైవల్ తీసుకురాకపోతే ఏమైపోయేవారం? ఈ రోజుల్లో ఇలాగ దేవుడు వదిలిస్తే ఏమైపోతాం మనం? కాబట్టి ఇంకొక రివైవల్ కావాలంటే, కాబట్టి మానవుని అతనికి డినామినేషన్ హెడ్ అయితే చాలు, అది ఏది మాట్లాడినా నిజమే, అది ఏం చెప్పినా కరెక్ట్. రైట్. బైబుల్ దగ్గర పెట్టుకొని దాన్ని చూసి పరీక్షించి అలా ఉందా లేదా చెప్పే మనుషులు కరువైపోయారు. రిఫార్మేషన్ యొక్క ఫ్రూట్ అనేది ఈరోజు మనుషులు జస్ట్ ఫ్రూట్ కనిపిస్తుంటే దాన్ని తృణీకరిస్తున్నారు. బైబుల్ మన చేతికి వచ్చినప్పుడు కూడా తృణీకరిస్తున్నారు. రైట్. కాబట్టి మనుషుల యొక్క ఒపీనియన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి స్క్రిప్చర్ యొక్క అధికారానికి అసలు ఇగ్నోర్ చేస్తారు. తర్వాత మనం చూస్తుంటే ట్రస్టింగ్ ఇన్ ద ట్రెడిషన్. రైట్. అసలు ఎలా అయిపోయిందంటే ఒక డినామినేషన్ పెడుతున్న ఒక పద్ధతి, ఒక క్రమం
లేదంటే ఒక డినామినేషన్ పెడుతున్న, ఒక శాఖ పెడుతున్న, ఆయన ఒక వ్యక్తిని చూసే విధానం, ఒక క్రమం, ఇవన్నీ లేఖనానుసారంగా ఉన్నాయా లేవా? లేఖనానుసారంగా మనుషులు ప్రేమిస్తుందా? లేఖనానుసారంగా మనుషులు డీల్ చేస్తున్నాయా? అసలు సువార్త చెప్పడానికి గాని, ఒక మనుషులు సరిదిద్దడానికి గాని, మా క్రమము, మా పద్ధతి, మా యొక్క విధానాలు ఏమైనా ఆటంకం ఉన్నాయా అని చెక్ చేసుకుని ఎవరు లేరండి. ఫస్ట్ ఇంటి ట్రెడిషన్ ఎంత గుడ్డికెళ్తారంటే, ఓకే, మా డినామినేషన్ లో ఈ ఆచారం ఉంది, ఈ క్రమం ఉంది, ఇదే మాకు అని చెప్పి వెళ్తారు తప్ప దాని వలన కి ఏమైనా ఆటంకం ఉందా? దాని వలన గాస్పెల్ సరిగ్గా జరుగుతుందా లేదా? దాని వలన సంఘంలో వ్యక్తికి ప్రయోజనం ఉందా? సంఘంలో వ్యక్తులు దేవుని దగ్గరకు వస్తున్నారు లేదా? అరే ఈ పద్ధతి క్రమము సంఘంలో వ్యక్తులను సోమరులు చేస్తుందా? లేదా సంఘంలో వ్యక్తులు దేవుని కొరకు తయారు చేస్తుందా అని చెక్ చేసుకునే రోజు లేదండి, ఎవరు లేరు. సంఘాలన్నీ కూడా చాలా సెంటెడ్ అయిపోయాయి, వెరీ ఫ్రాగ్మెంటెడ్ అయిపోయాయి, ఫ్రాగ్మెంటెడ్ అయిపోయాయి. రైట్, కాబట్టి ట్రస్టింగ్ ఇన్ ది ట్రెడిషన్, వాళ్ళ క్రమాన్ని, వాళ్ళ పద్ధతులు తప్ప అసలు మీ లేఖనానుసారంగా అవి పనిచేస్తా లేవో చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత ట్రస్టింగ్ ఇన్ ది రిచువల్స్, రైట్, వారి యొక్క ఆచారాల మీద నమ్మకం ఎక్కువ ఉంది, వాళ్ళకి సాంప్రదాయాల మీద నమ్మకం ఎక్కువ ఉంది, ఆ డినామినేషన్ యొక్క హెడ్ యొక్క అభిప్రాయాల మీదే ఎక్కువ నమ్మకం ఉంది. రైట్, సువార్తను మార్చేస్తున్నారు, రైట్, మోరల్ కాంప్రమైజ్, రైట్, రాజీ పడిపోతున్నారు. రైట్, ఇవన్నీ కూడా సంఘంలోకి వచ్చేస్తున్నాయి. ఈ సంఘంలో పెద్దల మధ్య ఐక్యత ఉండాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. రైట్, అసలు పెద్దల యొక్క అవస్థ లేనట్టుగా కొంతమంది మొనోపోల్లో వెళ్ళిపోతున్నారు. రైట్, అసలు అంత చిందరవంతగా, ఎంత చిందరవంత ప్రెసెంట్ సంఘం అయితే దేవుని కొరకు శాసనం ఎప్పుడుకో నిలిచి ఉంటది, అందులో ఏమి సందేహం లేదు. అయితే మనం దేవుని కొరకు నిలబడే వారు ఉండాలి. మార్టిన్ లోదర్ లాంటి వారు లేవాలి. అయితే మనం ప్రశ్నించేవారుగా, వాక్యాంశం నడిచేవారుగా మనం ఉండాలి. అలా ఉంటేనే ఈ రిఫర్మేషన్ డే వలన మనకి ఏమైనా వస్తుంది. రిఫర్మేషన్ డే యొక్క ఫలాలు అనుభవించాలి, మిస్ అవ్వకూడదు. అయితే మన గుడ్ మెసేజ్ చేసి చెప్పాలి. ఏంటి, అవును, రిఫర్మేషన్ వలన నాకు లేఖ నా చేతికి వచ్చింది కాబట్టి నేను మనుషుల ఒపీనియన్కి నేను ఇవ్వను. రైట్, వారు లేఖనానుసారం లేని క్రమకు నేను ఇవ్వను. సంఘానికి క్షేమము చేయని పద్ధతుల మీద నేను ఆధారపడను. ఇదిగో ఈ ఫలం అనిపిస్తున్నాను, ఈ ఫలం నాది అని గట్టిగా చెప్తూ మనుషులు పరువైపోతున్నారు కదా. ఈ రిఫర్మేషన్ డే సెలబ్రేషన్ కూడా ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఆ ఫ్రూట్ ని అనుభవిస్తున్నాను లేదా అని ఎగ్జామ్ చేసుకొని రైట్ దేని వైపు తిరిగేవారు ఈరోజు పరువైపోతారు. మీరు అలా కాకుండా రైట్ ఒకే ఒక ప్రశ్న వేసుకోండి. ఏంటి ప్రశ్న ఏంటంటే, ఈ రిఫర్మేషన్ తీసుకొచ్చిన ఫలాల్ని నేను అనుభవిస్తున్నాను, ఆ ఫలాల వలన నాకేమైనా క్షేమం వస్తుందా? లేదంటే నేను కూడా ఆ ఫలాలను పక్కన పెట్టేసి రైట్ జస్ట్ గుడ్డిగా, బ్లైండ్ గా, ట్రెడిషన్ బట్టి, రిచువల్స్ బట్టి, ఒక శాఖకి సంబంధించిన వ్యక్తిగా, లేఖనాలు ఉన్నప్పుడు కూడా దాన్ని మనం చదవకుండా, అర్థం చేసుకోకుండా, ఇతరులు చెప్తున్న దాని ప్రకారం ఉందా లేదో తెలియకుండా ఆ ఫ్రూట్ ని పక్కన పెట్టినట్లయితే ఈ రిఫర్మేషన్ డే వలన రైట్ మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని రైట్ మన దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభా, రిఫర్మేషన్ తీసుకొచ్చిన ఫలాల్ని నేను అనుభవించాలి, ఆ తరం అనుభవించాలి, రాబోయే తరం అనుభవించాలి. ఆ ఫలాలు నేను కోల్పోకుండా నీ వాక్యం చేత పట్టు ప్రభు అని చెప్పేసి దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపలో మనందరినీ ఆ ఫలాలు అనుభవించలాగిన, ఆ ఫలాల యొక్క ఆ ఫలాల యొక్క అంతిమ అధికారాన్ని, లేదా ఫలాల యొక్క ఫ్రూట్ఫుల్నెస్, ఆ ఫలితాన్ని మనం అనుభవించినట్లుగా దేవుడు మనల్ని